లో హాట్ టాపిక్ గా మారిన ఒక పెద్ద అప్డేట్. అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ లెనిన్ గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అదేం క్లారిటీ? నిజంగానే సినిమా వాయిదా పడుతుందా లేక ఫిక్స్ డేట్కే వస్తుందా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అక్కినేని కెరియర్లో ఇది చాలా కీలకమైన సినిమా. దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఒక పీరియాడిక్ డ్రామా అని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా కథనం కూడా ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు ప్రాంతంలోని గ్రామీణ జీవనశైలి, అక్కడ మనుషుల మధ్య ఉండే బంధాలు, భావోద్వేగ ఘర్షణలు కథకు ప్రధాన బలంగా నిలవబోతున్నాయి. ప్రత్యేకంగా చిత్తూరు బ్యాక్డ్రాప్లో సాగుతూ అక్కడి యాస, సంస్కృతి, భావోద్వేగాలను బలంగా చూపించబోతోంది దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు. ఈ కథను సహజత్వానికి దగ్గరగా కానీ సినిమాటిక్గా ఆకట్టుకునే విధంగా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దీనివల్ల ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులకు రియల్ ఫీల్ ఇచ్చే అవకాశం ఉంది. హీరోయిన్గా భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. ఇక అక్కినేని పాత్ర విషయానికి వస్తే ఇది అతని కెరియర్లో పూర్తిగా కొత్త మలుపు తిప్పేలా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే భిన్నంగా మరింత ఎమోషనల్ డెప్త్తో పాటు మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన పాత్రలో అతడు కనిపించబోతున్నాడు. ఈ సినిమా విజయం అతని ఇమేజ్ను మరింత బలపరచడమే కాకుండా టాలీవుడ్లో అతని స్థానాన్ని కూడా కొత్త స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమా అతని కెరియర్కు గేమ్ చేంజర్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మొదట లెనిన్ సినిమా మే 1న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయంలో రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఏప్రిల్ 30న రావడంతో అనవసరమైన క్లాష్ ఎందుకని భావించి లెనిన్ టీం సినిమాను జూన్ 26కి వాయిదా వేసింది. అయితే ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. తాజాగా పెద్ది సినిమా కూడా జూన్ 25కి పోస్ట్ పోన్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. దాంతో సోషల్ మీడియాలో ఒకే ఒక్క ప్రశ్న, అఖిల్ మళ్ళీ వెనక్కి తగ్గుతాడా? ఈ పరిస్థితి చూసి ఇండస్ట్రీలో కూడా చర్చలు మళ్ళీ వేడెక్కాయి. ఒక సినిమా వాయిదా పడితే మరొకటి కూడా అదే దారిలో వెళ్ళడం లేక వ్యూహాత్మక నిర్ణయాలా అన్న అనుమానాలు మొదలయ్యాయి. థియేటర్ల లభ్యత, ఓపెనింగ్ వీకెండ్ల కలెక్షన్లపై ప్రభావం, అలాగే ప్రేక్షకుల దృష్టి చీలిపోకుండా ఉండాలనే ఆలోచనలు అన్నీ కలిపి ఈ మార్పుల వెనుక ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇది క్లాష్ కాదు, క్యాలిక్యులేటెడ్ మూవ్ అన్న కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒకవైపు అఖిల్ సినిమా కొత్త డేట్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఎదురు చూస్తుంటే, మరోవైపు పెద్ద టీం కూడా అధికారిక ప్రకటనతో క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు. చివరికి 2 సినిమాలు భారీ అంచనాల మధ్య ఉండటంతో సరైన టైమింగ్ ఎంచుకోవడమే కీలకంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, తదుపరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అనే దానిపైనే. ఈ వార్తలతో సోషల్ మీడియాలో పుకార్లు ఊపందుకున్నాయి. కొంతమంది మళ్ళీ పోస్ట్ పోన్ ఖాయమని అనుకున్నారు. అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలంగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. మరోసారి వాయిదా పడితే డిసప్పాయింట్ అవుతారని అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్లో అభిమానుల మధ్య చర్చలు మరింత వేడెక్కాయి. కొందరు అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మొద్దు అని చెప్పగా, మరికొందరు మాత్రం గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఆలస్యం తప్పదేమో అన్న అనుమానంలోకి వెళ్ళిపోయారు. దీంతో సినిమా ట్రెండింగ్ టాపిక్గా మారి ప్రతి చిన్న అప్డేట్ కూడా పెద్ద వార్తలా వైరల్ అవ్వడం ప్రారంభమైంది. అయితే ఈ గందరగోళంలోనూ ఒక వర్గం అభిమానులు మాత్రం ఆశను వదల్లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవుతుందనే నమ్మకంతో వారు పాజిటివ్ పోస్టులు, ఎడిట్స్, కౌంట్ డౌన్లు షేర్ చేస్తూ హైప్ని కొనసాగిస్తున్నారు. ఇలా ఒకవైపు టెన్షన్, మరోవైపు ఎక్సైట్మెంట్ కలిసి సోషల్ మీడియాలో మిశ్రమ వాతావరణం ఏర్పడింది. ఇలాంటి సమయంలో రంగంలోకి దిగింది అక్కినేని కుటుంబం. కింగ్ నాగార్జున స్వయంగా సోషల్ మీడియాలో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను నిన్న రాత్రి లెనిన్ ఫస్ట్ కట్ చూశాను. చాలా నమ్మకంతో చెబుతున్నాను. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జూన్ 26న విడుదలవుతోంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ ఒక్క ట్వీట్తో అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఈ ప్రకటన బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెలకొన్న అనుమానాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.
సినిమా రిలీజ్ వాయిదా పడుతుందన్న రూమర్స్ కి ఇది గట్టి సమాధానంగా మారింది. అభిమానులు కూడా నాగార్జున ధైర్యంగా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ను షేర్ చేస్తూ కింగ్ చెప్పాడంటే ఫిక్స్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. చిత్ర యూనిట్ లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక పరిశ్రమ వర్గాల్లో కూడా ఈ అప్డేట్ కి మంచి స్పందన లభిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాల విడుదల విషయంలో చివరి నిమిషంలో మార్పులు జరుగుతున్నాయన్న భావన ఉండగా ఈసారి మాత్రం క్లారిటీ ముందుగానే రావడం పాజిటివ్గా చూస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 26పై పడింది. సినిమా నిజంగా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా అన్న ఆసక్తి మరింత పెరిగింది. నాగార్జున ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్తో మాట్లాడడానికి ఒక పెద్ద కారణం ఉంది. అది సినిమా అవుట్పుట్. ఫస్ట్ కట్ చూసిన తర్వాత ఆయనకు సినిమా మీద పూర్తి నమ్మకం వచ్చింది. పెద్ద హీరో అయిన రామ్ చరణ్ సినిమా పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నిజంగా ధైర్యమైన నిర్ణయం. మొత్తానికి అఖిల్ అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. లెనిన్ సినిమా ఎలాంటి మార్పు లేకుండా జూన్ 26న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు చూడాలి ఈ సినిమా నిజంగా అఖిల్ కెరియర్ను టర్న్ చేస్తుందా, పెద్ద సినిమాతో పోటీలో ఎలా నిలబడుతోంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.